నమస్తే. నేను సిరి. 'పుష్ప 2' అయితే రిలీజ్ కాబోతుంది. కానీ ఈ క్రమంలో డిసెంబర్ 5న వస్తున్న 'పుష్ప 2' రిలీజ్‌కి ముందు మరి సుకుమార్ గారు ఇంకా బన్నీ గారైతే టెన్షన్‌లో ఉన్నారని చెప్పేసి కొన్ని వార్తలైతే హల్చల్ అవుతున్నాయి. మరి సినిమా ముందు అంటే రిలీజ్ అవుతున్న ముందు వీళ్ళిద్దరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అనే అంశం అయితే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. సో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకి అందజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే 'పుష్ప 2' సినిమా డిసెంబర్ 5న రాబోతుంది. అయితే ఈ సినిమా వస్తుందని చెప్పేసి సుకుమార్ గారు ఇంకా అల్లు అర్జున్ గారు టెన్షన్ పడిపోతున్నారు, హైరాణ పడిపోతున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఎందుకు టెన్షన్, అసలు వీళ్ళిద్దరు ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మరి నిజంగా ఎందుకు మరి టెన్షన్ ఉండదా? ఎందుకంటే ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకి రానంత బజ్ వచ్చింది, అలాగే ప్రీ బిజినెస్ జరిగింది. ఓన్లీ థియేటర్ వరకే చూసుకుందాం. థియేటర్ వరకు చూసుకుంటే 640 కోట్ల బిజినెస్ జరిగింది. మరి 640 కోట్ల బిజినెస్ జరిగిన సినిమా రిలీజ్ కాబోతుంటే కొన్ని గంటల ముందు ఎంత టెన్షన్ ఉంటుంది ఆ సినిమాకు పనిచేసిన వాళ్ళకి, అందులోనూ ఆ సినిమా దర్శకుడికి, అందులోనూ ఆ సినిమా ఏదైతే తన భుజాల మీద వేసుకొని మొత్తం ప్రచారాన్ని అంతా కూడా తనే ఒక్కడే నిర్వహించుకుంటూ పోయాడు మరి ఆ హీరోకి. అలాగే దాని మీద అంత పెట్టుబడులు పెట్టి అంత నమ్మకాన్ని పెట్టి ఆ సినిమాని నిర్మించినటువంటి ప్రొడ్యూసర్స్, సో మైత్రి మూవీ మేకర్స్, మరి వీళ్ళందరికీ కూడా క్షణం టెన్షనే. రైట్. సో ఎందుకంటే నిన్నటిదాకా ఒక ఎత్తు, ఇప్పుడు కొన్ని గంటల్లో సినిమా రాబోతోంది. ఎందుకు టెన్షను అంటే ఆ మొదటి ఆట పడిన తర్వాత ఫ్యాన్స్ షో కానివ్వండి, స్పెషల్ షో కానివ్వండి, అది చూసి బయటికి వచ్చే వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు, ఏం చెప్తారు, సో టాక్ ఏమని బయటకు వస్తుంది. సో ఇదే టెన్షన్ వాళ్ళకి. ఆ టాక్ పాజిటివ్గా ఉందా అదంతా కన్వర్ట్ అయిపోతుంది. అంటే మొదటి రోజు అన్ని షోస్ కూడా 100% ఫుల్ అయిపోతాయి. సో అది మల్టిప్లై అయిపోతుంది ఇంకా ఆ కలెక్షన్ అనేది. ఒకవేళ ఆ సినిమా పొరపాటున నెగిటివ్ టాక్ వచ్చిందా బాగాలేదని, ఆటోమేటిక్గా ఆ తర్వాత నుంచి వెంటనే, ఎందుకంటే ఈరోజు మన ఏ సమాచారం అయినా సరే సెకన్లలో ఫింగర్ టిప్స్ మీదుగా వెళ్ళిపోతుంది ప్రపంచంలో నలుమూలల. కాబట్టి ఆ టాక్ ఏమొస్తుందా అనే టెన్షన్ తోటి ఇప్పుడు అందరూ కూడా ఆ 'పుష్ప 2'కి ఆ ప్రొడ్యూస్ చేసిన నిర్మాతలు, సో నవీన్ ఎర్నేని, అలాగే యలమంచిలి రవిశంకర్కి, అలాగే ఆ సినిమాని 3 సంవత్సరాల పాటు తన బ్రెయిన్ చైల్డ్ సుకుమార్, 'పుష్ప' అనే ప్రాజెక్టే ఆయన సుక్కు బ్రెయిన్ చైల్డ్ అది. సో దాన్ని అంత అపురూపంగా మరి 3 సంవత్సరాలు, ఎవరైనా 9 మాసాలు 10 మాసాలు మోస్తారు శిశువుని, కానీ ఆయన తన శిశువుని 9 సంవత్సరాలు, ఇవి 3 సంవత్సరాలు, అవి ఒక 2 సంవత్సరాలు, సో 5 సంవత్సరాల పాటు ఆయన దాన్ని మోస్తూ ఉన్నాడు. ఒక శిశువుని ప్రసవించాడు 3 ఏళ్ల క్రితం, ఇప్పుడు 2వ శిశువుని ప్రసవించబోతూ ఉన్నాడు. దీని తర్వాత మళ్ళీ 3వ శిశువు కూడా ఉంటుంది. సో మరి ఆయనకి ఎంత కాదనుకున్నప్పటికీ కూడా ఆ గుండె వేగం పెరుగుతూ ఉంటుంది. టైం దగ్గర పడే కొంది, ఆ సినిమా రిలీజ్ క్షణాలు ఏవైతే ఉన్నాయో అవి దగ్గరకు వచ్చే కొంది ఏమవుతుంది, జనం ఏం చెప్పుకుంటారు, ప్రేక్షకులు మొదటగా థియేటర్ నుంచి వచ్చే ప్రేక్షకుడు ఏం మాట్లాడతాడు, సో వాడికి నచ్చుతుందా లేదా, వాడి నోట్లోంచి వచ్చే మాట పాజిటివా నెగిటివా అనేది, ఆ టెన్షన్ అనేది ఖచ్చితంగా సుక్కులో కూడా ఉంటుంది. ఇక ఏదైతే తనని అల్లు ఆర్మీ అని చెప్పి పదే చెప్పుకుంటూ వస్తున్నాడో, తనని ఎంత వాడిని చేసినటువంటి అభిమానులకి ఎప్పుడూ కూడా కృతజ్ఞుడినే ఉంటాను, ఎప్పటికీ గ్రాటిట్యూడ్ చెప్తూనే ఉంటానని చెప్పే అల్లు అర్జున్ ఉన్నాడో, తన స్టార్డమ్ ఈరోజు ఏ స్థాయిలో ఉందో మనకు తెలుసు. సో అంటే పాన్ ఇండియా సూపర్ స్టార్, ఏకైక సూపర్ స్టార్ అని నిన్నటిదాకా మనం ఒక వ్యక్తినే చెప్పుకున్నాం, ప్రభాస్ని. ఈరోజు సో ప్రభాస్ని కూడా దాటుతాడేమో అన్నట్లుగా, అంటే బాహుబలి 2 రికార్డుల్ని ధ్వంసం చేసే శక్తి ఈరోజు అల్లు అర్జున్కి ఉంది అని చెప్పేసి అందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా విశ్లేషకులు కానివ్వండి, సినిమా వర్గాల వాళ్ళు కానివ్వండి, ఎవరైతే నమ్ముతూ ఉన్నారో మరి ఆ వ్యక్తి ఎంత టెన్షన్తో ఉంటాడు నిజంగా. సో ఇది కనుక ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా తనకి ఎంత బ్యాడ్ అవుతుందో తెలుసు. ఒక్కసారిగా కుదేలైపోతారు. సో ఆయన కెరీర్కి ఒక కుదుపు వస్తుంది. సో ఆయన మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది దెబ్బతింటుంది. సో అందుకని ఆయన కూడా చాలా టెన్షన్తో ఉన్నాడు, ఏమవుతుందని. వీళ్ళందరూ ఎట్లా ఉన్నా
టెన్షన్ లేకుండా ఉందో మాత్రం ఫ్యాన్స్ అనే చెప్పుకోవాలి. వాళ్ళైతే ఈ సినిమా ఎప్పుడు మనం ముందుకు వస్తుంది వెంటనే చూసేయాలి. సో ఖచ్చితంగా ఈ సినిమాతోటి అల్లు అర్జున్ పాన్ ఇండియా సూపర్ స్టార్, తను కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్ అని ఆ పేరుని ఏదైతే ఇప్పుడు కొత్తగా తనకి ఆపాదిస్తున్నారో దాన్ని నిలబెట్టుకుంటాడని వాళ్ళు మాత్రం పూర్తి స్థాయి నమ్మకంతో ఉన్నారు. సో అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే రాజమౌళి గారి సినిమాలే ఇప్పటి వరకు పాన్ ఇండియా స్థాయికి వెళ్ళాయి. అక్కడ ఇండియన్ సినిమా అంటే రాజమౌళి అన్న పేరు వచ్చేసింది. కానీ వితౌట్ రాజమౌళి గారి డైరెక్షన్ లో, సుకుమార్ గారి డైరెక్షన్ లో ఇప్పుడు ఈ సినిమా ఆ రేంజ్కి వెళ్తుందంటే చాలా వరకు ఫ్యాన్స్ కాళ్ళ దగ్గర వేసుకుంటున్నారు. అంటే రాజమౌళి గారిది కాదు ఇది, సుకుమార్ గారి మార్క్ ఇది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్? మరి అంటే ఎప్పుడు కూడా ఒకరి మీద కేంద్రీకృతమై ఉండదు. ఏదైనా ఒకరి మీదే కేంద్రీకృతమై ఉంటే దానికి డెవలప్మెంట్ ఉండదు. సో ఒకరిని చూసి ఒకరు ఎవరైతే నేర్చుకొని వాళ్ళు కూడా వస్తారో అప్పుడే అక్కడ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అలా ఈరోజు తెలుగు చలనచిత్ర సినిమా, అది ఇండియన్ సినిమా కాదు, తెలుగు సినిమాకు సంబంధించి ఎస్ఎస్ రాజమౌళి ఒక దిశని నిర్దేశించాడు. ఈ దారిలో వెళ్ళండి అని చూపించాడు. సో ఆయన అంటే కాన్సెప్ట్ వైజ్గా కానివ్వండి, మేకింగ్ వైజ్గా కానివ్వండి, మార్కెటింగ్ వైజ్గా కానివ్వండి, సో తెలుగు సినిమా స్టామినా ఇది అని మొట్టమొదట ప్రపంచానికి, అంటే గతంలో తీసేసేయండి, మనకి బ్లాక్ అండ్ వైట్ కాలం ఆ టైం తీసేసేస్తే, సో మనకి తెలిసినటువంటి ఈ ఆధునిక ఎరా ఏదైతే ఉందో మోడర్న్ ఎరాలో, సో రాజమౌళి ఒక ఫినామినా. ఎవరైనా సరే, అంటే తెలుగు వాళ్ళే కాదు, సౌతే కాదు, అసలు మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీయే తన వైపు తిప్పుకునేలా చేసినటువంటి డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి. సో ఆయన చేసినటువంటి ఈగ అనే సినిమా, ఒక ఈగని ఆయన ఎలా చూపించాడు, అసలు ఆ గ్రాఫిక్స్ ఏంటి, అసలు అది తెలుగు సినిమాలో ఇలాంటి గ్రాఫిక్స్ ఇంత క్వాలిటీ తోటి ఒక ఈగని ఇలా చూపించచ్చు. యానిమేషన్ లాగా కనిపించదు మనకు, అది నిజమైన ఈగలాగా అనిపించేటట్లుగా అంత గొప్ప క్వాలిటీ తోటి ఆ ఈగని సృష్టించాడు ఆయన. సో అలాగే మగధీర చూసాం మనం ఆయన, అంటే దానికంటే ముందు. తర్వాత బాహుబలి చూసాం. సో అందరూ కూడా ఆయన్ని, అందుకని తెలుగు దర్శకులే కాదు భారతీయ సినిమా అందరూ కూడా డైరెక్టర్లు అందరూ కూడా రాజమౌళిని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు, రాజమౌళిని ఆదర్శంగా తీసుకొని ఆ రకమైన కాన్సెప్ట్ తోటి మనం ముందుకు వస్తున్నారు. కాబట్టి కల్కి లాంటి సినిమాతోటి నాగ్ అశ్విన్ సైతం కూడా, సో తను ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. సో ఆ సినిమా 1100-1200 కోట్ల దాకా అది గ్రాస్ కలెక్ట్ చేసిందంటే అది రాజమౌళి ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఇక పుష్పతోటి సుకుమార్ లోకల్ కథతోటి తను ఏ విధంగా వెళ్ళొచ్చో, ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ అంటే దానికి యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. కానీ ఒక ఎర్రచందనం స్మగ్లర్ కథ, ఒక ప్రాంతం, ఒక అడవికి సంబంధించింది. సో ఆ అడవిలోని దానికి సంబంధించిన కథతోటి తను దానికి సో అంటే పాన్ ఇండియా అప్పీల్ తీసుకురాగలిగి ఒక లోకల్ కథతోటి, మనం కాంతారా కూడా ఇదివరకు చెప్పుకున్నాం, అది మరీ లోకల్ కథ, ఒక ప్రాంతానికి సంబంధించి అక్కడ కల్చర్ కి సంబంధించింది. మరి దానికి కూడా పాన్ ఇండియా అప్పీల్ తీసుకురాగలిగాడు. అంటే మేకింగ్ వైజ్ గా దాన్ని కనుక చేయగలిగితే అది పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతుంది అని చెప్పి ఆ కాంతారా కానివ్వండి, అలాగే ఇప్పుడు పుష్ప కానీ నిరూపించాయి. ఇప్పుడు పుష్ప 2 అది ఎంత ఇదిగా దానికోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, మనందరికీ తెలుసు. సో ఆ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా ఎలాంటి, అంటే సుక్కు కూడా తను కూడా చాలాసార్లు చెప్పాడు, నాకు రాజమౌళిని అంటే చాలా ఇష్టం, నేను అభిమాని అని చెప్పేసి. అందుగురించే రాజమౌళి కూడా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి తను వచ్చాడు. సో ఎవరి కోసం వచ్చాడు? సుక్కు అడగటం వల్ల వచ్చాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం అలాంటిది, పరస్పరం ఒకరినొకరు చాలా గౌరవించుకుంటారు. సో ఇప్పుడు రాజమౌళి బాటలో సుక్కు కూడా వెడుతూ ఉన్నాడు. సో అయినా కానీ ఆ టెన్షన్ అనేది, చివరి నిమిషం టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ టాక్ పాజిటివ్ గా రావాలని అందరం కూడా కోరుకుందాము. అప్పుడు మొత్తం అన్ని కూడా పటాపంచలైపోతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.